ఏ మ్యాచ్ అయితే పోయింది. కానీ పోయినా కానీ మేము మాత్రం మంచిగా ఆడినాం. ఆ యాదవ్ గాడు ఏడికంచి వచ్చిందేమో కానీ అందరిని వచ్చేది పడేసిండు. ఆడికి చెప్పినా కూడా, అరే యాదవ్ జర చూసుకోరా, నీకు యాటకూర కోసి దావతిస్తా అని చెప్పిన. అతను కూడా వాడు ఇంట్లో ఏడాడు. ఇక పోయింది పోయింది. ఇక మా లివ్ స్టాంగ్ కూడా కొడతా అనుకున్నా కానీ మనకి మొన్న మ్యాచ్ గెలిచినప్పుడు ఫుల్ బాడీ ఇప్పిస్తా అని చెప్పిన. ఇక నేను మర్చిపోయినా. అది వాడు ఇక మనసులో పెట్టుకొని మ్యాచ్ వేసాక ఆడాడు. వాడు ఆడినా కానీ ఈజీగా విన్ అవుతున్నాం మేము. ఏం చేస్తాం, మీ అదృష్టం బాగలేదు. ఇక నెక్స్ట్ మ్యాచ్లో మాత్రం ఇక దుమ్ము దులుపుతాం. ఇక మా ప్రీత కూడా చెప్పింది, ఇక పోతే పోతే నెక్స్ట్ మ్యాచ్ చూసుకోని చెప్పేసి అంది. ఇక అందుకని చెప్పి నేను కూడా అటు ఇటు చూస్తుంది. ఇక చూద్దాం. ఇక నెక్స్ట్ మ్యాచ్లో అయితే చెప్తున్నాను కదా, నాకు గోల్డ్ మీద ఒట్టు పక్కా సెంచరీ వేస్తా. ఈసారి సెంచరీ అనేది మిస్ అయిపోయింది, చూసుకుందాం. ఇక ఆ యాదవ్ గాడు ఇంకోసారి నాకు తలగాలి కానీ వానికి బాలింగ్లో మొత్తం పుల్లు కొడతా. నాకైతే నా దిమాగ్ ఖరాబ్ అయిపోయింది మొత్తం. అదే గెలిచే మ్యాచ్ ఓడిపోయినామని చెప్పేసి చూద్దాం. నెక్స్ట్ మ్యాచ్ మొత్తం కంపల్సరీ గెలుస్తాం.